గత ప్రభుత్వంపై కక్షతో అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు మంగళం పాడుతుంది కూటమి సర్కార్. అలాంటి వాటిలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఒకటి. దీని ద్వారా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు వేలాది ఆలయాల పునర్నిర్మాణాన్ని టీటీడీ పాలక మండలితో పాటు కూటమి ప్రభుత్వం అర్థాంతరంగా ఆపివేసింది. నిర్మాణంలో ఉన్న ఆలయాలకు నిధులను ఆపేశారు. కానీ అదే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నేడు తమకు కావాల్సిన నియోజకవర్గాలలో మాత్రం ఆలయాలను నిర్మిస్తూ ఉన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలను సమానంగా చూడవలసిన టీటీడీ పాలక మండలి కూటమి ప్రభుత్వం రాజకీయ స్వార్థం కోసం ఎంపిక చేసిన ప్రాంతాలకే భారీగా నిధులు కేటాయిస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ ట్రస్టునే శ్రీవాణి ట్రస్ట్ అంటారు. ఈ ట్రస్ట్ ద్వారా దేశంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతారు. ఈ ట్రస్టును వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో దుర్వినియోగం చేశారని, నిధులు మళ్లించారని అధికారంలోకి రాకముందు చంద్రబాబు అండ్ కో ఆరోపణలు చేశారు. ఇలాంటి ట్రస్టును రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోకముందే బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత అమలు చేయాల్సిన అజెండా తన జేబులో ఉందని, శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తానని అన్నారు. అయితే ఈ ట్రస్టులో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేదని విజిలెన్స్ విచారణ కమిటీ తేల్చింది. దీంతో బీఆర్ నాయుడు సైలెంట్ అయిపోయారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజుకు 1500 టికెట్లు జారీ చేస్తారు. ఇందులో 1000 టికెట్లు ఆఫ్లైన్లో, 500 టికెట్లు ఆన్లైన్లో ఇస్తారు. 10,500 చెల్లించిన వారికి ఈ టికెట్ దక్కుతుంది. ఇందులో 10,000 రూపాయలు ట్రస్టుకు వెళ్తుంది. మిగతా 500 రూపాయలకు గాను శ్రీవారి దర్శనం కోసం వీఐపీ టికెట్ మంజూరు చేస్తారు. అలా సమకూరిన శ్రీవాణి ట్రస్టు నిధులతో దళిత, గిరిజన, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి, పాత ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలకు వినియోగిస్తారు. అలా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా బీఆర్ నాయుడు పాలక మండలి వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక ఆలయాల పునర్నిర్మాణ పనులు మధ్యలోనే ఆపేశారు. కొన్ని వందల సంఖ్యలో దేవాలయాలకు నిధులు మంజూరు చేయలేదు. కానీ అనేక నూతన ఆలయాల నిర్మాణాలకు మాత్రం నిధులు వెంటనే కేటాయిస్తున్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఏకంగా 141 ఆలయాల పునరుద్ధరణకు ఆమోదం తెలిపి 130 కోట్ల రూపాయలు కేటాయించారు. మరోపక్క పవన్ కళ్యాణ్ చెప్పారంటూ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అతిథి గృహం నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేశారు. కానీ ప్రభుత్వ హయాంలో మొదలైన పనుల్ని మాత్రం మధ్యలోనే ఆపేశారు. చంద్రబాబు నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూను అడ్డుపెట్టుకుని పచ్చి అబద్దాలు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు నిధుల కేటాయింపులో కూడా వివక్ష చూపిస్తున్నారు.